సో గాలిలో కంటే నీటిలో ధ్వని వేగము 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కనుక మనం గమనిస్తే అన్నిటికంటే ఘన పదార్థాలలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది. దీనికంటే తక్కువగా ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. వీటి తర్వాత ద్రవ పదార్థాలు, వీటికంటే మనకు వాయు పదార్థాలు. సో అన్నిటికంటే కనిష్టంగా ధ్వనివేగం అనేది వాయువులలో కనిపిస్తుంది. సో అత్యధికంగా ఘన పదార్థాలలో కనిపిస్తుంది. మధ్యస్థంగా ద్రవాలలో ఉండేటటువంటి అంశంగా మనం చూస్తాం. సో ఈ సందర్భంలో ఒకవేళ గాలిని కావచ్చు, నీటిని కావచ్చు, అదేవిధంగా ఉక్కు, వీటికి సంబంధించినటువంటి క్రమాన్ని గనక ఆరోహణ లేదా అవరోహణ క్రమాలలో ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఉక్కులో ఉంటుంది, అత్యల్పంగా గాలిలో ఉంటుంది, మధ్యస్థంగా నీటిలో ఉంటుంది. కాబట్టి ఆరోహణ క్రమం విషయానికి వస్తేనేమో గాలి, నీరు, ఉక్కు చెప్తాం. అవరోహణ క్రమం విషయానికి వస్తే ఉక్కు, నీరు, గాలిని మనం పేర్కొనాల్సి వస్తుంది.